గైస్, ఈరోజు మనం పాలిటీలోని ఆర్టికల్స్ చెప్పుకుంటున్నాం. ఈరోజు మనం పార్ట్ 1లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ గురించి చెప్పుకుంటున్నాం. సో ఈ పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 దాకా ఉంటుంది. సో ఆర్టికల్ 1 చూసుకుందాం. ఫస్ట్ మనకి ఆర్టికల్ 1 ఏం చెప్తుందంటే, ఇండియా దట్ ఈజ్ ఏ భారత్, అంటే ఇండియా అనేది అన్ని స్టేట్స్ కలిపి ఒక యూనియన్గా ఉంటుందని ఈ ఆర్టికల్ 1 చెప్తుంది. అలాగే ఆర్టికల్ 2 ఏం చెప్తుందంటే, అడ్మిషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్ ఆఫ్ న్యూ స్టేట్స్, అంటే మనం కొత్త రాష్ట్రాలని ఏర్పరచాలంటే ఈ ఆర్టికల్ 2 యూజ్ చేసి ఏర్పరుస్తాము. అలాగే దీంట్లో ఏంటంటే పార్లమెంట్ సపోర్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు రాష్ట్రాల సపోర్ట్ కాకుండా పార్లమెంట్ సపోర్ట్ ఉంటేనే ఈ కొత్త స్టేట్స్ అనేవి మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అలాగే ఆర్టికల్ 3 ఏంటంటే, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అండ్ ఆల్టర్నేట్ ఆఫ్ ద ఏరియా బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్, అంటే కొత్త రాష్ట్రాలను ఫార్మేట్ చేయడం. అంటే ఇప్పుడు అంటే మన బౌండరీస్లో ఉండే కొన్ని ఏరియాస్ని మన రాష్ట్రంలో కలుపుకోవడం, లేదంటే కొన్ని రాష్ట్రాలని కొత్తగా ఫార్మేషన్ చేయడం, అలాగే ఆ రాష్ట్రాలకి పేర్లు మార్చడం, అంటే ఉన్న రాష్ట్రాన్ని రెండుగా విడదీసి, అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణ విడదీసారే అలా పేర్లు మార్చడం కానీ ఈ ఆర్టికల్ 3 యూజ్ అవుతుంది. అలాగే ఇది కూడా రాష్ట్ర ఆమోదం ఖచ్చితంగా అవసరం ఈ ఆర్టికల్ 3కి. అలాగే మనం అనుకున్నాం కదా, రాష్ట్ర ఆమోదం ఒకటే సరిపోదు, దీంట్లో పార్లమెంట్లో కూడా ఎక్కువ అధికారం ఉంటుంది. అంటే పార్లమెంట్లో ఈ బిల్ పెడతారు కదా, ఈ ఆర్టికల్ 3 యూజ్ చేసి బిల్ పెడతారు. దాంట్లో పార్లమెంట్లో ఎక్కువ ఓట్స్ వస్తే ఆ యొక్క స్టేట్ని కొత్తగా డివిజన్ చేయడం కానీ లేదంటే ఫార్మేషన్ చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే, లాస్ ఫర్ ఆర్టికల్ 2 and 3, అంటే మనం ఆర్టికల్ 2 and 3 కొన్ని లాస్ ఉంటాయి కదా, ఆ లాస్ అనేవి ఆర్టికల్ 4లో ఉంటాయి. అంటే మన ఆర్టికల్ 2 ఆర్టికల్ 3లో చేసే మార్పులు ఉంటాయి కదా, ఆ మార్పుల్ని ఈ ఆర్టికల్ 4 లాస్ ప్రకారం యూజ్ చేసుకుంటాం. ఆర్టికల్ 368 ప్రకారం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఈ ఆర్టికల్ 2కి ఆర్టికల్ 3కి సరిపడవు. సో వీటిని కూడా పార్లమెంట్ యొక్క మెజారిటీతోనే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆర్టికల్ 4లో కూడా. సో మనకి పార్ట్ 1 అనేది యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. నెక్స్ట్ మనం పార్ట్ 2 చూడదాము. పార్ట్ 2లో ఏంటంటే సిటిజన్షిప్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో చూస్తాం.